2027 అంటే సినిమా ఇండస్ట్రీకి సాధారణ సంవత్సరం కాదు బాస్. బాక్సాఫీస్ మీద 3 అణుబాంబులు పడబోతున్నాయి. ఒకవైపు ప్రభాస్, వంగా స్పిరిట్, మరోవైపు అల్లు అర్జున్ అట్లీ రాక, ఇంకోవైపు రాజమౌళి, మహేష్ బాబు వారణాసి. ఇది కాంపిటీషన్ కాదు బాస్, ఇది ఇండియన్ సినిమా వరల్డ్ కప్ ఫైనల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 2027 బాక్సాఫీస్ని లిటరలీ షేక్ చేయబోయే 3 మాన్స్టర్ సినిమాల గురించి. నిజం చెప్పాలంటే గత 2 సంవత్సరాలుగా సౌత్ సినిమా నుంచి 1000 కోట్ల సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. కల్కి వచ్చింది, భారీ సెన్సేషన్ అయింది. కానీ ఇప్పుడు టార్గెట్ మారిపోయింది బాస్. ఇప్పుడు మేకర్స్ మైండ్లో ఒక్కటే నంబర్, 2000 crores. అవును బాస్, ఈసారి 1000 కాదు, డైరెక్ట్ డబుల్ టార్గెట్. మరి మొదట మాట్లాడుకోవాల్సింది స్పిరిట్ గురించి. అయ్యో, ఈ సినిమా గురించి మాట్లాడితేనే థియేటర్లో లైట్స్ ఆఫ్ అయినట్టు టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఇది రెగ్యులర్ కాప్ స్టోరీ కాదు, ఇది వంగా రక్తంతో రాసిన కథ అంటున్నారు. ప్రభాస్ ఇందులో సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడట. అంటే ఒక డేంజరస్ కాప్ సిస్టమ్ చేతిలో మోసపోయి జాబ్ పోగొట్టుకుని ఒక్కడే ఇంటర్నేషనల్ సిండికేట్ మీద యుద్ధం చేయబోతున్నాడట. ఇక్కడే గూస్బంప్స్ మొదలవుతున్నాయి. ఇక వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్. ఈ మనిషి సినిమా తీస్తే ఆడియన్స్కి బీపీ టాబ్లెట్స్ అవసరమవుతాయి బాస్. ఇప్పుడు అదే వంగా ప్రభాస్ని హ్యాండిల్ చేస్తున్నాడు అంటే థియేటర్లో చైర్స్ కూడా సేఫ్గా ఉండవు. ఇక రిపోర్ట్స్ ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ని ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని రేంజ్లో చూపిస్తాడట వంగా. అదే మాట వంగా కూడా ఇండైరెక్ట్గా చెప్పాడు. స్పిరిట్లో మీరు కొత్త ప్రభాస్ని చూస్తారు అన్నాడు. అయ్యో, ఫ్యాన్స్ అప్పుడే ఎడిట్ స్టార్ట్ చేసేశారు. ఇక కలెక్షన్స్ గురించి మాట్లాడితే ఇండియా ఓపెనింగ్ డే నెట్ 100 నుండి 120 కోట్ల వరకు వెళ్లొచ్చని ట్రేడ్ టాక్. ఓవర్సీస్ సంగతి అడగండి బాస్, ప్రభాస్కి అక్కడ సెపరేట్ కింగ్డమ్ ఉంది. యుఎస్, యుఏఈ, ఆస్ట్రేలియా, ఎక్కడ చూసినా ప్రభాస్ డామినేషన్. అందుకే చాలామంది ఆల్రెడీ చెప్తున్నారు స్పిరిట్ 1500 కోట్ల మినిమం క్యాండిడేట్ అని. స్టోరీ క్లిక్ అయితే 2000 కోట్లు కూడా పాసిబుల్ అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మాన్స్టర్ రాక. అయ్యయ్యో, ఈ ప్రాజెక్ట్ గురించి వినగానే చాలామంది ఈసారి పిచ్చి లెవెల్లో వండుతున్నాడు అంటున్నారు. ఎందుకంటే ఇది సింపుల్ మాస్ మూవీ కాదు, ఇది సైఫై, మైథాలజీ, మల్టీవర్స్, కాస్మిక్ వార్ అన్నీ మిక్స్ చేసిన సినిమాటిక్ యూనివర్స్లా ఉంటుందట. అల్లు అర్జున్ ఇందులో 4 పాత్రల్లో కనిపించబోతున్నాడట టాక్. తండ్రి, కొడుకు, తాత, మనవడు. అంటే బన్నీ ఒక్కరే ఫ్యామిలీ ప్యాకేజ్. ఇక అట్లీ స్టైల్ మీకు తెలుసు కదా, ఒక్క ఎంట్రీ కూడా సునామీ బీజియం వేస్తాడు. ఇప్పుడు బన్నీతో చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ విజిల్స్కి థియేటర్స్ రూఫ్ లేచిపోతుంది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ విఎఫ్ఎక్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నారట. అవెంజర్స్, అవతార్ రేంజ్ టెక్నీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందని టాక్. అందుకే బడ్జెట్ కూడా 800 కోట్ల దగ్గర తిరుగుతోంది. ఇది హిట్ అయితే ఇండియన్ సినిమాకి కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఫ్లాప్ అయితే అయ్యో, ప్రొడ్యూసర్స్కి బీపీ పర్మనెంట్. అందుకే చాలామంది ఈ సినిమాని చందమామ దాకా లేదా రాత్రి దాకా ప్రాజెక్ట్ అంటున్నారు. మరి కలెక్షన్స్ ప్రెడిక్షన్? పుష్ప 2 క్రేజ్, అట్లీ మాస్ పల్స్, ఈ రెండూ కలిస్తే ఓపెనింగ్ డే 150 నుండి 200 కోట్ల వరకు వెళ్లొచ్చని అనలిస్ట్స్ చెప్తున్నారు. ఫుల్ రన్లో 1800 నుంచి 2000 కోట్ల టార్గెట్ ఫిక్స్ చేశారట. ఇక ఇప్పుడు లాస్ట్ బట్ బిగ్గెస్ట్ మాన్స్టర్ వారణాసి. అయ్యో బాస్, ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక చాలామంది లిటరలీ షాక్ అయ్యారు. ఎందుకంటే ఇది మూవీ అనౌన్స్మెంట్ కాదు, గ్లోబల్ ఈవెంట్లా జరిగింది. రాజమౌళి అంటేనే ఇప్పుడు ప్రపంచానికి బ్రాండ్ అయిపోయాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, ఈ 2 సినిమాలు ఇండియన్ సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు అదే రాజమౌళి మహేష్ బాబుతో అడ్వెంచర్ ఎపిక్ చేస్తున్నాడు, అది వారణాసి. ఈ సినిమాలో మైథాలజీ, టైమ్ ట్రావెల్, ఏన్షియంట్ హిస్టరీ, ఆఫ్రికా ఫారెస్ట్స్, అంటార్క్టికా విజువల్స్ అన్నీ ఉంటాయట. అయ్యో, రాజమౌళి ప్లానింగ్ వింటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. ఇక విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాట వైరల్ అయింది. మహేష్ బాబు విశ్వరూపం చూస్తారు అన్నాడు. అదే చాలు బాస్, ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ఎఫ్డీఎస్ టికెట్స్ కోసం కిడ్నీస్ సేవ్ చేస్తున్నారు. ఇక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా ట్రూ ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ అవుతోందట. అంటే హాలీవుడ్ విజువల్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ తెలుగు సినిమాలోకి వస్తోంది. జేమ్స్ క్యామరన్ కూడా రాజమౌళిని పర్సనలీ అప్రిషియేట్ చేశాడని టాక్. ఇప్పుడు కలెక్షన్స్ ప్రెడిక్షన్? డే 1 వరల్డ్ వైడ్ 350 నుంచి 400 కోట్ల ఓపెనింగ్ అంటున్నారు. అది విన్నాగా చాలామంది ఇది సినిమా కాదు బాస్, ఎర్త్ క్వేక్ అంటున్నారు. హిందీ మార్కెట్లో కూడా ఈ సినిమా భారీగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళికి నార్త్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే చాలామంది బోల్డ్గా చెప్తున్నారు వారణాసి 2000 కోట్ల ఫస్ట్ ఇండియన్ మూవీ అవ్వచ్చు అని. ఇప్పుడు ఇమాజిన్ చేయండి బాస్, ఒకే సంవత్సరంలో స్పిరిట్, రాక, వారణాసి
3 మాన్స్టర్ సినిమాలు వస్తే బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుంది? థియేటర్స్ బయట క్యూస్ కాదు, పండగ జాతర అట్మాస్ఫియర్ ఉంటుంది. మరి మీకేమనిపిస్తోంది? ఈ 3 సినిమాల్లో ఎవరు బిగ్గెస్ట్ విన్నర్ అవుతారు? స్పిరిటా, రాకానా లేక వారణాసియా? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.